భూమి మీద మనుషులు ఎన్నో బాధ్యతలు మోస్తున్నారు. కుటుంబ బాధ్యతలు కానివ్వండి, ఉద్యోగ బాధ్యతలు కానివ్వండి, సామాజిక బాధ్యతలు అని మాట్లాడతారు. ఇవన్నీ చాలా బాధ్యతలు, భారాలు మనం భూమి మీద మోస్తున్నాం. ఇవన్నీ మన కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మనం ఈ భూమి మీద క్షేమంగా బ్రతకటం కోసం మనం ఎన్నో బాధ్యతలు మోస్తూ ఉంటాం. పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద మనుషులందరికీ జన్మనిచ్చాడు. జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి మన రాక కోసం ఎదురు చూశాడు. ఈ తరంలో ఈ రూపాలతో చక్కగా ఈ భూమి మీద జీవిస్తున్న మనం ఆయన మనసిరిగి ఆయన కోసం ఆలోచించాలి, ఆయన గురించి, ఆయన మాటల గురించి ఆలోచించాలి అన్నది దేవుడి ఆలోచన, ప్రారంభం నుంచి దేవుడి ఆశ. ఈరోజు మనం భూమి మీద మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక రకంగా కుటుంబ బాధ్యతల గురించి మనం మాట్లాడుకుంటే, భార్య పిల్లలను చక్కగా చూసుకోవాలి. వాళ్ళకి తిండి, బట్టలు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటికి సంబంధించిన ఖర్చులు, వీటన్నిటి కోసం మనం చాలా కష్టపడుతూ ఉంటాం. మీకు తెలియదు కాదు, పిల్లల్ని ఆనంద పెట్టడానికి, భార్యను ఆనంద పెట్టడానికి, సంతోష పెట్టడానికి వాళ్ళకి ఎన్నో కొంటూ ఉంటాం. వాళ్ళు ఆనందంగా ఉంటే చాలు అని రాత్రింపగళ్ళు పురుషులుగా మనం అందరం కష్టపడతాం లోకంలో. ఇది నిజంగా ఒక మంచి యజమానుడు లేదా మంచి కుటుంబ యజమాని యొక్క ప్రవర్తన, బాధ్యతలు మంచిది. నిజంగా మనల్ని నమ్ముకుని ఉన్నారు కదా మన పిల్లలు కానీ, లేదంటే మన కుటుంబం, మన భార్య కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన వాళ్ళు మనల్ని నమ్ముకొని ఉన్నారు కనుక వాళ్ళకి అవసరమైనవన్నీ మనం ఇవ్వాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు మీకు ఒకటి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నేను భర్త పైన భార్య ఆనుకుంది, పిల్లలు ఆనుకున్నారు. ఆనుకున్న తర్వాత వాళ్ళకి సరైన తిండి, సరైన బట్టలు, సరైన వసతి భర్త కల్పిస్తున్నప్పుడు మంచి భర్త అండి అని సాక్ష్యం ఇస్తారు. నిజంగానండి, నా భర్త లేదంటే మా ఆయన గారు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. మా అవసరతలు, మా కుటుంబాన్ని బాధ్యతగా ముందుకు తీసుకుని వెళ్తున్నాడండి. చాలా కష్టపడతాడండి, కష్టపడి మమ్మల్ని పెంచుతున్నాడండి, కష్టపడి ఈ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అని ఇటు భార్య ప్రేమిస్తుంది, అలాగే పిల్లలు ప్రేమిస్తారు. ఒక నమ్మకం వాళ్ళకి మన మీద ఏర్పడుతుంది. సహజంగా పిల్లలు మా నాన్న ఉన్నాడు అన్న ఒక ధైర్యంతో ఉంటారు. పిల్లలు ఏదైనా కొనాలి అంటే మా నాన్న అడుగుతాను, ఏదైనా తినాలి అంటే మా నాన్న అడుగుతాను, ఏదైనా కావాలనుకుంటే మా నాన్న అడుగుతాను. మా నాన్న ఉన్నాడు, మా నాన్న ఖచ్చితంగా నేను కావలసింది, నేను కోరుకున్నది మా నాన్న ఇస్తాడు అని పిల్లలు అమితంగా మన పైన ఒక నమ్మకాన్ని పెంచుకుంటారండి. మా నాన్న ఉన్నాడు, నేను అడిగితే కొంటాడు. సహజంగా ఎవరైనా మంచి వస్తువు కొనుక్కున్నప్పుడు దాన్ని చూసి వీడికి ఆనందం వేస్తే వాళ్ళ మొహం ముందే చెప్తాడు, నీకే కదరా నేను మా నాన్న అడుగుతాను, మా నాన్న కూడా నాకు కొంటాడు అంటాడు. మీకు తెలుసు కదా అది. అంటే అది ఏంటి అంటే పిల్లోడిలో మన మీద ఏర్పడిన నమ్మకం. మా నాన్న నాకు ఉన్నాడు అన్న నమ్మకం ఏర్పడింది. వెరీ గుడ్. దేవుడండి ఒక పిల్లవాడు తండ్రిని ఎలాగైతే నమ్ముతాడో నాకున్నాడు అని, పరలోకంలో ఉన్న దేవుడు కూడా భూమి మీద ఉన్న మనుషుల్ని నమ్మాడండి. నమ్మాడు అని మనం ఎలా చెప్తాము అంటే, మనతో పాటు తండ్రి గర్భం నుండి కొన్ని కోట్ల శుక్రకణాలుగా మరి తండ్రి నుండి బయలుదేరిన వాళ్ళందరినీ కాదనుకుని మనల్ని ఒక్కల్ని, ఆ కోట్ల మందిలో శుక్రకణాల్లో మనల్ని ఒక్కల్ని సెలెక్ట్ చేసుకుని మనల్ని తల్లి గర్భంలోనికి తెచ్చి, తల్లి గర్భంలో ఉన్న అండంతో మనల్ని కలిపి పిండంగా మార్చి, ఆ పిండానికి చక్కటి రూపమిచ్చి, రంగిచ్చి, మరి చక్కటి దేహాన్ని కట్టి, అవయవాలను నిర్మించి,
ఈ లోకానికి పంపించేటప్పుడే ఖచ్చితంగా నా కోసం బ్రతుకుతాడని ఒక పుస్తకం రాసుకుని మరి భూమి మీదకి మనకి జీవితాన్ని ఇచ్చాడు అంటే అసలు మనల్ని ఎంత నమ్మాడో, బాధ్యతగా దేవుడి కోసం ఉంటావని ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. మనల్ని నమ్మబట్టి కదండి ఇదంతా చేశాడు. మనల్ని నమ్మబట్టి కదా మనకి జీవితం ఇచ్చాడు. మనల్ని నమ్మబట్టి కదా మనకి భూమి మీద చక్కగా ఈ లోకంలో మనకంటూ ఒక చరిత్ర, మనకంటూ ఒక జీవితం, మనకంటి ఒక పేరు, ఇవన్నీ మనకు కలిగాయి అంటే పరలోకంలో ఉన్న తండ్రి మనల్ని నమ్మి ఇచ్చిన జీవితాన్ని బట్టి కదా ఇవన్నీ మనకు కలిగాయి. మీకు ఇది అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి, మీకు బాగా అర్థమవుతుంది. సహజంగా హైదరాబాద్లో ఉంటున్న మనం గ్రామంలో ఎవరైనా ఏమండి నాకు పని లేదండి కొంచెం పని చూడండి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సరేనండి నేను చూస్తాను పని, మరి నా కుటుంబం బాగోలేదండి, కొంచెం ఇక్కడ పోషించుకోలేకపోతాను అన్న పిల్లల్ని ఏదైనా హైదరాబాద్లో పని ఉంటే చూడండి వచ్చేస్తాను అన్నప్పుడు మనం చాలా జాలి పడతాం. అయ్యో పాపం అండి ఏదో పని చూస్తే బతుకుతారు కదా అని అనుకుంటాం మనం. అలా అనుకుని వెంటనే హైదరాబాద్లో మీరు ఏదో ఒక ఏమండి పని చూసి ఆ పని చూసాను రండి అంటారు. ఏమండి అతన్ని మరి హైదరాబాద్ కొత్త కనుక ఎక్కడ దిగుతాడో తెలియదు, బలని చోట బస్సు దిగి నేను వస్తానంటారు, వెళతారు, తీసుకొస్తారు, ఇంట్లో పెడతారు, ఏమంటే టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు, అన్ని వసతులు చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఉద్యోగం దగ్గరికి తీసుకెళ్తారు. ఆ ఉద్యోగంలో ఇతన్ని చేర్పిస్తారు. చేర్పించిన తర్వాత వారం రోజులో 10 రోజులు మన ఇంట్లోనే ఉంటాడు, మనమే తిండి పెడతాం. పోషించిన తర్వాత కొద్ది రోజులకి ఏమంటే మా భార్యను తీసుకొస్తానంటే మరలా తీసుకురండి అని చెప్పి ఆ భార్యను తీసుకొచ్చే అంత వరకు మన ఇంట్లో పెట్టుకుని మనం ఏదో ఒక ఇల్లు చూసి రెంట్కి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత కుటుంబాన్ని అందులో పెట్టి అప్పుడే వచ్చారు కనుక హైదరాబాద్లో తినడానికి ఏముండదని మన వల్ల అయినా ఏమంటే కిరాణాయో సరుకులో వాళ్ళకి కొనటం ఇదంతా చేశారు కదా. చేసి ఆ కుటుంబాన్ని నిలబెడతారు. ఏమంటే జాగ్రత్త పని చేసుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి అంటే ఏమంటే నేను డే 1 అంటే అతను ఊర్లో ఉన్నప్పటి నుంచి అతను మీరు సిటీలోనికి రప్పించి ఉద్యోగం చూసి తిండి పెట్టి వాళ్ళ కుటుంబాన్ని చక్కగా ఇదంతా నిలబెట్టారు అంటే ఇదంతా మీరు దేన్ని బట్టి చేశారు చెప్పండి? అతను కష్టంలో ఉన్నాను అన్నాడు. ఏదైనా మనం కష్టపడి ఒక మార్గం చూపిస్తే అతడు బ్రతుకుతాడని కదా ఇదంతా నమ్మి కదా చేశారు. వచ్చాడు హైదరాబాద్కి కుటుంబాన్ని తీసుకుని 4 రోజులు చేశాడు ఆ ఉద్యోగం. నాకు కష్టమైపోయింది అనుకుని రాత్రికి రాత్రే మీకు చెప్పకుండా వెళ్ళిపోయాడు అనుకోండి. బాగా ఆలోచించాలి, ఇప్పుడు కనెక్ట్ అవుతాడు దేవుడు మీకు. రాత్రికి రాత్రే నాకు ఉద్యోగం కష్టంగా ఉందని మీకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు మీకు ఎలాగుంటుంది చెప్పండి? ఏంట్రా ఈడిన్నమ్మా ఇంత త్యాగం చేసాం, ఇంట్లో పెట్టుకున్నాం, మన డబ్బులు ఖర్చు అయిపోయాయి, ఎవరెవరినో బ్రతిమాలు ఉద్యోగం వేయించాం, ఎంత నమ్మితే బ్రతుకుతాడు చక్కగా చేస్తాడు అనుకుంటే వెళ్ళిపోయాడా? మీరు చాలా డిసప్పాయింట్ అయిపోతారు కదా. ఇంకెవరిని నమ్మకూడదండి, ఇంకెవరికి సాయం చేయకూడదండి. చూసారా, నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, జాగ్రత్తగా వినండి. మన గురించి చెప్తాను ఇప్పుడు నేను. పరలోకంలో ఉన్న దేవుడు కూడా కొన్ని కోట్ల మందిగా ఏమంటే తండ్రి గర్భంలో నుంచి మనం అందరం బయలుదేరితే మనందరిలో ఏమంటే నీతో పాటు కొన్ని కోట్ల మంది ఉంటే వాళ్ళు ఎవ్వరు వద్దనుకుని నిన్నొక్కడిని సెలెక్ట్ చేసుకుని తల్లి గర్భంలోకి వచ్చి 270 రోజులు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు 300 రోజులు తల్లి గర్భంలో ఈ అవయవాలన్నీ కట్టి, ఈ అవయవాలు కడుతున్నప్పుడే నీకు ఒక రూపం ఏర్పడితే ఆ రూపానికి అవసరమైన గాలి, నీరు, ఆహారము అక్కడ అందిస్తూ నీకు సహాయం చేస్తూ నీకు ప్రాణాన్ని నిలబెట్టి నీకు గుండెను చేసి ఊపిరితిత్తులను చేసి నీకు రూపం ఇచ్చి చక్కగా ఒక దేహాన్ని కట్టి ఒకానొక రోజు తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి తీసుకొచ్చి వచ్చిన తర్వాత నువ్వు త్రాగడానికి తల్లి గర్భంలో పాలు పెట్టి నువ్వు తినడానికి ఏమంటే సకల వసతులు, ఆహారం కానీ గాలి కానీ నీరు కానీ సమస్తాన్ని అమర్చిన దేవుడు ఇంత నీ మీద నమ్మకంతో ఇంత పని చేసి నీ వెనకాలే ఉండి రాత్రింపగళ్ళు ఏమండి మనుషుల్ని కాపాడుతున్న దేవుడు, ఆయన మన పైన పెట్టుకున్న నమ్మకాన్ని గనక మనం వమ్ము చేస్తే, ఇదిగో నువ్వు హైదరాబాద్లో తీసుకొచ్చిన వ్యక్తి విషయంలో నువ్వెంత బాధపడ్డావో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మన రాక కోసం ఎదురు చూసిన దేవుడు కూడా ఆయన మన పైన పెట్టుకున్న నమ్మకాన్ని మనం వమ్ము చేస్తే దేవుడు అనే ఆయన కూడా అంతే బాధపడతాడండి, ఇంకా చాలా బాధపడతాడు దేవుడు. కనుక దేవుని పిల్లలారా, ఇదంతా మీరు వింటున్నప్పుడు నిజమేనండి, మరి మా పైన దేవుడు పెట్టుకున్న నమ్మకం ఏంటి, అసలు దేవుడు మా పైన ఏం బాధ్యతలు పెట్టుకున్నాడు అని మీకు ఒకవేళ ప్రశ్న వస్తే బైబిల్లో ఒక సందర్భాన్ని నేను చూపిస్తానండి.
బైబిల్లో దేవుడు మనకి ఏదైనా అర్థం కావడానికి మన కళ్ళ ముందు కొన్ని జరుగుతున్న వాటిని చూపించి మాట్లాడతాడు దేవుడు. ప్రసంగి గ్రంథంలో మొదటి అధ్యాయానికి మనం అందరం వెళ్దాం. దేవుడు ఒక మంచి సందర్భం చెప్తాడు. ఏమండి, ఇవి నిజంగా మనం ఆలోచిద్దాం. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం, రెండవ వచనం, మూడవ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం. దావీదు కుమారుడైన యెరూషలేములో రాజయ్య ఉండి ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగ చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమే. సూర్యుని క్రింద నరుడు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి అన్నాడు. అంటే భూమి మీద ఉన్న నరులట పరలోకంలో ఉన్న దేవుడు ఈ లోకానికి పంపించాడు, పరలోకంలో ఉన్న దేవుడు నన్ను పుట్టించాడు, పరలోకంలో ఉన్న దేవుడి వలన ఈ జన్మను నేను పొందుకున్నాను అన్న సంగతి మరిచిపోయి వ్యర్థమైన వాటి కోసం వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కాలాన్ని, వాళ్ళ బలాన్ని, దేవుడిచ్చిన అంతా కూడా వ్యర్థమైన వాటికి వినియోగించటం ప్రారంభించారట. అందుకు వ్యర్థము వ్యర్థమని ప్రసంగ చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తమును వృధా ప్రయాస పడుతున్నారు మనుషులు అని చెప్పాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడి మాట, ఈ ప్రయాస ఏదైతే ఉందో, ఈ వృధా ప్రయాస ఏదైతే ఉందో, ఇది మనిషికి ఎలాంటి నష్టాన్ని తెచ్చింది అంటే, ఇటు భూమి మీద ప్రశాంతత లేకుండా చేసింది, భూమి మీద సుఖం లేకుండా చేసింది. రాత్రింపగళ్ళు ఏదో సంపాదించాలని, ఏదో కూర్చుకోవాలని, ఏదో లోక సంబంధమైన ఆశల్లో పెట్టింది ఒకటి. రెండు, ఎప్పుడైతే ఈ వ్యర్థమైన దాంట్లోనికి జీవితం వెళ్ళిపోయేటట్టుగా జీవితాన్ని అటువైపు మళ్లించిందో, జాగ్రత్తగా వినండి, అంతిమంగా మనిషికి జరిగిన నష్టం అండి, పరలోకంలో ఉన్న దేవుడు పెట్టిన నమ్మకాన్ని మనిషి కోల్పోయాడు. పరలోకంలో ఉన్న దేవుడు నమ్మించిన ఈ జీవితం చేజేతులారా దేవుడి నమ్మకాన్ని కోల్పోయేటట్టుగా చేసింది. మీరు అలా కింద చెబుతూ ఒక మాట అంటాడు ఆయన, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి. తరము వెంబడి తరము గతించిపోచున్నది. ఇది పట్టుకోండి జాగ్రత్తగా. తరము వెంబడి తరము గతించిపోతున్నది. మన తాత మనలాగే కష్టపడ్డాడు, మన ముత్తాత మనలాగే కష్టపడ్డాడు, మనలాగే ఏమండి ఈ లోకంలో ఉన్న వ్యవసాయం చేశాడో, లేకపోతే వ్యాపారం చేశాడో, లేదా డాక్టర్గా చదివాడో, యాక్టర్ అయిపోయాడో, లాయర్ అయిపోయాడో, లోకంలో ఉన్న ఏదో ఒక పని చేసి మన తాత వెళ్ళిపోయాడండి, మన ముత్తాత వెళ్ళిపోయాడండి, ఆ ముత్తాత వెళ్ళిపోయాడండి. లోకంలో ఇదిగో ఈ జీవన యానంలో మేము ఏదో సాధిస్తామని ఈ లోకంలో పడిన వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు తరం తర్వాత తరం వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా వినడు వాక్యం. తరము వెంబడి తరము గతించిపోయాయి. తాత తరం అయిపోయింది, సాధించింది ఏంటి? మన ముత్తాత తరం అయిపోయింది, వాళ్ళు సాధించింది ఏంటి? మీరు బాగా ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి సుమా. ఏం సాధించారు వాళ్ళు? ఏమి భూమి మీద సంపాదించారు? ఏమి సంపాదించిన వాడిని వలన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మన సంతోషంగా ఉన్నారు. అసలు ఏం జరిగింది వాళ్ళ వల్ల అంటే ఏం జరగలేదండి. పాపం ఎందుకు పుట్టారో తెలియదు. పుట్టారు, పిల్లలు చేసుకున్నారు, పిల్లలు కన్నారు, పని చేసుకున్నారు, తిన్నారు, చచ్చిపోయారు. అంటే జన్మ దేవుడిచ్చాడని మర్చిపోయారు. ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడు ఇక్కడ అంటే, తరము వెంబడి తరము గతించిపోచున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచిపోయింది. భూమి ఉండిపోయింది. భూమి మీద పుట్టిన తరాలన్నీ కూడా తిన్నాయి, త్రాగాయి, పెళ్ళిళ్ళు చేసుకున్నాయి, విందులు చేసుకున్నాయి. ఏమంటే ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ జీవితాలు ముగించి వెళ్ళిపోయారు. కానీ భూమి ఉండిపోయింది. ఈ భూమి ఇలాగే ఉంది. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ పుట్టినట్టుగా వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో తెలియకుండా బ్రతికి చచ్చిపోతున్నారు. ఉదాహరణకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. అంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులు చనిపోయారు, పుట్టారు, ముఖ్యమంత్రి పదవులు అన్నారు, పదవులు చేశారు, వెళ్ళిపోయారండి. ఇంతకీ దేవుడు ఏ నమ్మకంతో అయితే ఈ జన్మనిచ్చాడో, ఏ బాధ్యత పెట్టి జన్మనిచ్చాడో అది నెరవేర్చలేదు. అది అసలు ఏంటో కూడా తెలుసుకోలేదు. ఎందుకు పుట్టారో అర్థం అవ్వలేదు. తరము వెంబడి తరము గతించిపోయి లోకంలో వాళ్ళ జీవితాలు ముగించుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ జరిగిపోయిన ప్రమాదం ఏంటంటే, ఇలా దేవుడి యొక్క వాక్యానికి భిన్నంగా వాళ్ళ జీవితాలలో లోకం కోసం వాడేయటం వలన వాళ్ళు కోల్పోయింది ఏంటో తెలుసండి. ఏ తండ్రి దగ్గర నుంచి ప్రయాణం ప్రారంభమైందో ఆ తండ్రిని చేరుకోకుండా
మరొక మార్గంలో పాతాళంలోనికి వెళ్ళిపోయారండి వీళ్ళంతా. ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోయారు తెలుసండి. తరము వెంబడి తరం గతించిపోయింది, వెళ్ళిపోయారు, తిన్నారు, త్రాగారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళు దేవుడి పక్షాన ఏ బాధ్యతలు భూమి మీద వాళ్ళు మొయ్యలేదు. దేవుడి పక్షాన ఏ బాధ్యత వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళు పుట్టింది దేవుడి కోసం అయితే, వాళ్ళు ఈ లోకంలో ఉన్నదే దేవుడి కోసం అయితే, అసలు దేవుడి పక్షాన ఏ బాధ్యత ఎత్తుకోకుండా, దేవుడి గురించి ఏమి చేయకుండా వాళ్ళ జీవితాలను ముగించుకుని వెళ్ళిపోయారు. తరము వెంబడి తరం ఏమైపోయిందట? గతించిపోయింది. భూమి మాత్రం అలా ఉండిపోయింది. ఆ తరాలు, గతించిపోయిన తరాలన్నీ కూడా చేసిన అన్యాయాలను తలుచుకుని దేవుడు ఎప్పటికీ బాధపడుతున్నాడు. ఇప్పుడు కింద చెప్తాడు అసలు విషయం. 5వ వచనం మీరు చూడండి, బైబిల్ చూసుకోండి జాగ్రత్తగా. 5వ వచనం, సూర్యుడు ఉదయించును. సూర్యుడు ఏం చేస్తాడట? ఉదయిస్తున్నాడు. నెక్స్ట్, సూర్యుడు అస్తమించును. సూర్యుడు ఉదయించాడట, అస్తమించాడట. తాను ఉదయించిన స్థలము మరలా చేరుటకు త్వరపడును. తాను ఉదయించిన స్థలానికి మరలా చేరుటకు త్వరపడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇది ఉదయించాడు, పొద్దున్నే తూర్పునొచ్చాడు, అలా తిరిగాడు. మరలా ఎక్కడైతే ఉదయించాడో అక్కడ ఏమైపోయాడట? అస్తమించాడా? ఉదయం అస్తమయం అయిపోయిన తర్వాత మరలా తిరిగి దేవుడు ఎక్కడ వస్తాడు? మరలా సూర్యుడు ఎప్పుడు వస్తాడు చెప్పండి? ఏ దిక్కులో వస్తున్నాడు? మరలా మార్నింగ్ ఏ దిక్కులో వస్తాడు? తూర్పే. అంటే తాను ఎక్కడైతే పుట్టాడో అక్కడికి వెళ్ళిపోవడానికి త్వరపడుతున్నాడు. జాగ్రత్తగా వినండి, ఇది మళ్ళీ చెప్పాడండి దేవుడు. నాయన సూర్యుడిని చూడు ఒకసారి. పొద్దున ఇటువైపు వచ్చాడు, సాయంత్రం ఇటువైపు అస్తమించాడు. కానీ నువ్వు మరలా తిరిగి తెల్లవారు లేచేసరికి మళ్ళీ ఎక్కడ ఉన్నాడు? తాను పుట్టిన చోటు, తాను ఉదయించిన చోటుకు మరలా పోవడానికి త్వరపడ్డాడు. నేను వెళ్ళిపోవాలి. దేవుడు నన్ను ఇక్కడ పుట్టమని చెప్పాడు, ఇక్కడ వెలిగమ్మని చెప్పాడు, ఉదయాన్నే నేను అక్కడికి వెళ్ళిపోవాలని అక్కడికి వెళ్ళిపోయాడట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం పుట్టింది ఎక్కడ చెప్పండి? మనం అందరం పుట్టింది ఎక్కడ చెప్పండి? ఎక్కడ పుట్టాం? మనం అందరం ఎక్కడ పుట్టామంటే గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పారనుకోండి, ఏమంటే మనకేమీ తెలియనట్టే. మనం పుట్టలేదు గవర్నమెంట్ హాస్పిటల్లోనో మన ఇంట్లోనో, మనం పుట్టలేదు, లోకంలోనికి వచ్చాం. పుట్టింది ఎక్కడ? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే దేవుడిలో పుట్టి, దేవుడిలో నుండి ఆదాములోనికి వచ్చి, ఆదాములో నుండి మీ తాతగారిలోకి వచ్చి, తాతగారిలో నుంచి తండ్రిలోనికి వచ్చి, తండ్రిలో నుంచి తల్లిలోనికి వచ్చి, తల్లిలో 9 నెలలు ఏమంటే మన అవయవ నిర్మాణం అంతా పూర్తయిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చాం. ఇది మన వెనకున్న మన ప్రయాణం. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, దేవుడు ఇంత ప్రయాణం చేశారు అని దేవుడు మనకు వాక్యం ద్వారా చెప్పిన తర్వాత, వాక్యం ద్వారా దేవుడు మన ప్రయాణాన్ని గుర్తు చేసిన తర్వాత, మరలా నేను ఎక్కడైతే పుట్టానో అక్కడికి వెళ్ళిపోవాలి అని సూర్యుని చూసిన తర్వాత అయినా నీకు ఏమైనా అర్థమవుతుందా అంటున్నాడు దేవుడు. అంత బాగా చేసిపడి చూడండి. సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ కనపడుతున్నాడు? తాను ఉదయించిన చోటుకే మరలా పోవుటకు ఆయన త్వరపడుతున్నాడు. మరి నువ్వు నేను పుట్టింది పరలోకంలో కదా. పరలోకంలో పుట్టి ఈ లోకానికి దేవుడి పని నిమిత్తం, దేవుడి బాధ్యతలను ఎత్తుకుని భూమి మీదకి వచ్చిన మనం ఈ లోక సంబంధమైన పనిపాట్లలో, వృధా కార్యక్రమాలలో మన జీవితాన్ని ముగించేస్తే ఎలా? ఒకసారి సూర్యుడిని చూడండి. సూర్యుడు చూడండి ఎలా త్వరపడుతున్నాడు చూడండి. తాను పుట్టిన చోటుకి వెళ్ళిపోవడానికి ఎలా త్వరపడుతున్నాడు చూడండి. మీరు కూడా అలాగా ఈ లోక సంబంధమైన వాటిని వదిలిపెట్టి దైవ సంబంధమైన కార్యక్రమాలు ఎత్తుకుని దేవుడి సన్నిధి, దేవుడి సేవ, దేవుడి పని, ఇలాంటి కార్యక్రమాలలో మీ జీవితాన్ని పెట్టుకుని పరలోకంలో ఉన్న కన్నతండ్రి దగ్గరకు మీరు వెళ్ళిపోండి. మీ నాన్న మీకోసం అక్కడ పరలోకంలో ఎదురు చూస్తున్నాడు. ఇదండి ఆయన చెప్పాలనుకుంటున్నాడు. ఒక సూర్యుడిని పెడితే మనకు అర్థం కాదు అని కిందకి ఇంకొక ఉదాహరణ చెప్తాడు చూడండి. సూర్యుడి గురించి చెప్పాడా, కింద ఇంకోటి చెప్తాడు చూడండి. మళ్ళా గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. ఎక్కడి నుండి అయితే గాలి బయలుదేరుతుందో తిరిగి మరలా అక్కడికే వస్తుందట. ఇంకా చదువుతారా కిందకి? ఇంకా నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు.
నదులు ఎక్కడ నుండి పారి వచ్చెనో అక్కడికే అవి ఎప్పుడు మరలిపోవును, ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నది. ఏమండి నదులంట, ఏమండి వర్షాకాలంలో వర్షం పడిందండి, మీకు తెలియదు కదా. ఇప్పుడు నాగార్జున సాగర్ నిండిపోయింది, తుంగభద్ర నిండిపోయింది, అన్ని డ్యాములు నిండిపోయినాయి. ఆ డ్యాములు నిండిపోయినాయి అని ఆ డ్యాముల దగ్గర గేట్లు ఎత్తేసారు. గేట్లు ఎత్తేస్తే ఏమండి ఈ నదులలో ఉన్న డ్యాములన్నీ నిండిపోయిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? సముద్రంలోకి వెళ్ళిపోయింది కదా. సముద్రంలోనికి వెళ్ళిపోతాయి, నదులన్నీ కూడా సముద్రంలోనికి వెళ్ళిపోతాయి. అలాగని సముద్రం నిండిపోద్దా? ముందుకు వచ్చేసిందా ఇంటి ముందుకి? రాదు. ఎందుకు రాదు చెప్పండి, బాగా ఆలోచించండి. ఎందుకు రాదంటే ఈ నదుల ద్వారా సముద్రంలోనికి వెళ్ళిన వాటర్ అంతా కూడా ఆ సముద్రంలో నీరే. అది నదుల్లోకి ఎలాగెళ్ళింది మరి? ఎండాకాలం అంతా దేవుడు ఎండను ఏమంటే బాగా సూర్యుని మండింపచేసి ఆవిరిని ఎక్కచేసి వాటిని మేఘాలలో నింపి ఆ మేఘాలలో ఉన్న నీరంతా పట్టుకొచ్చి మన ఇంటి దగ్గర మన పొలంలో పోసాడు. మన పొలం మన భూమి పీల్చుకోగా ఎక్కువైపోయిన వాటర్ అంతా నదుల ద్వారా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? సముద్రంలోకి వెళ్ళిపోయింది. అంటే మీకు అర్థమవుతుందా? ఇలా రీసైకిల్ అన్నమాట, ఇలా తిరుగుతున్నాయి అన్నీ. ఎక్కడ పుడుతుందో అది అక్కడికి తిరిగి వెళ్ళిపోతుంది. గాలి ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళిపోయింది, సూర్యుడు ఎక్కడ పుట్టాడో అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత వర్షం, నదులు నీరు ఎక్కడ పుట్టిందో తిరిగి మరలా వర్షంలో మన ఇంటి ముందు పడ్డది, డ్రైనేజీలో పడ్డది, నదిలో పడ్డది, నదిలో పడి మళ్ళీ ఎక్కడ పుట్టిందో ఆ సముద్రంలోనికి మళ్ళీ వెళ్ళిపోయింది. ఎక్కడ పుట్టినవే అక్కడికి వెళ్ళిపోతున్నాయి, తిరిగి వెళ్ళిపోతున్నాయి, తిరిగి వెళ్ళిపోతున్నాయి. వీటన్నిటిని పెట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు పుట్టింది పరలోకంలో కదా, దేవుడి దగ్గర కదా, దేవుడి దగ్గరకు నువ్వు తిరిగి వెళ్ళాలి కదా. బాగుంది, తిరిగి వెళ్ళిపోవాలని అందరికీ ఆశ ఉంటుందండి. అందుకే చూడండి, చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి చాలామంది ఏం మాట్లాడతారంటే ఇతను పరలోక పిలుపు అందుకుని వెళ్ళిపోయాడని చెప్తారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏదో వాళ్ళని దుఃఖంలో ఉన్నారు కనుక శాంతింప చేయడానికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అంటారు. కానీ చచ్చిపోయిన వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారా? రౌడీ చచ్చిపోయినా సరే ఆడి ఫోటో రోడ్డు మీద పెట్టేస్తారు, ఒక ఫోటో పెట్టేసి కింద ఏమంటే దండేసేసి ఆ కింద ఏం రాస్తారంటే స్వర్గస్థుడైన నాగేశ్వరరావు గారు. రౌడీయిజం చేసినందుకు స్వర్గానికి వెళ్ళిపోయాడా? చూసారా? అంటే మనుషులు ఏమనుకుంటున్నారంటే చచ్చిపోతే స్వర్గం వెళ్ళిపోతున్నారు అనుకున్నారు. ఏమంటే తిరిగి వెళ్ళాలి అంటే ఇక మంచి మాట చెప్పాడు దేవుడు బైబిల్లో. మనము తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే, తిరిగి దేవుడిని మనం చేరుకోవాలంటే, నేను ప్రారంభంలో చెప్పాను కదా, ఒక పిల్లవాడు తండ్రిని ఎలాగైతే నమ్ముతాడో మా నాన్న ఉన్నాడు నాకు అని, మనల్ని దేవుడు నమ్మించిన ఈ జీవితంలో దేవుడు మనకిచ్చిన బాధ్యతలు ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మనం చేయాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక బాధ్యత ఇస్తాడండి. దేవుడు ఒక్కొక్కరికి ఒక పని ఇస్తాడండి. దావీదుకి ఇచ్చిన పని వేరు, సొలొమోనుకి ఇచ్చిన పని వేరు, పౌలు గారికి ఇచ్చిన పని వేరు, సంసోనికి ఇచ్చిన పని వేరు, మోషేకి ఇచ్చిన పని వేరు, యేసుప్రభుకి ఇచ్చింది వేరు, అపోస్తలుడికి ఇచ్చింది వేరు, స్తెఫనుకి ఇచ్చింది వేరు. చూసారు, అన్ని దేవుడు పనులే. రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక వ్యక్తికి దేవుడు ఒక పనిని నియమించాడు కదా. ఆ పనిని మనం దేవుడు నమ్మకం కోల్పోకుండా మనం చెయ్యాలి బాధ్యతగా. అలా చేస్తే ఆ నమ్మకంతో మనం ఎక్కడి నుండి అయితే బయలుదేరామో తిరిగి మరలా అక్కడికే చేరుకుంటాం. బైబిల్లో నుండి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను, మీకు అర్థం అవడానికి దేవుడు ఎంత మంచి మాట రాశాడు అంటే, నోవహు గారి కాలంలో జలప్రళయం వచ్చింది. మీ అందరికీ తెలుసు కదా, నోవహు జలప్రళయం. జంతువులు పక్షులు అన్నీ మరి వాడలోనికి వచ్చేసాయి. వాడ మంచి భయంకరమైన వర్షాలు, దేవుడే దాని తలుపులు మూసేశాడు. అయిపోయిన తర్వాత వాడ ఆరారాతు పర్వతాల మీద ఆగింది. ఆగిన తర్వాత భూమి మీద నీళ్లు ఇంకిపోయాయో నీళ్లు ఉన్నాయో తెలియదు, బయటకు దూకితే మునిగిపోతారు. అప్పుడు నోవహు గారు ఏం చేశారు అంటే, వాళ్ళలో ఉన్న కాకిని వదిలాడు బయటికి. బాగా వినండి, కాకిని బయటకు వదిలాడు. ఎక్కడి నుంచి? వాళ్ళలో నుండి. ఏం చెప్పి పంపించాడంటే, నువ్వు ఒకసారి చెక్ చేసుకునిరా, మనం దిగిపోవచ్చా, నీళ్ళు ఆరిపోనియా చెక్ చేసుకునిరా అంటే కాకి బయటకు వచ్చింది. కాకి బయటకు వచ్చిన తర్వాత అప్పటికే జలప్రళయం జరిగిందంటే ఏం జరుగుంటుంది ఊహించండి మీరు. జంతువులు చచ్చిపోయాయి, తర్వాత మనుషులు చచ్చిపోయారు. ఏమంటే నీటిలో చచ్చిపోయిన ప్రతి దేహం కూడా ఏమైపోద్ది చెప్పండి? నీళ్ళ పైన అలా తేలిపోద్ది. చివరికి చచ్చిపోయిన ఏమంటే తేలాడుతున్న దేహాలు కనపడిన తర్వాత కాకి బయటకు వచ్చింది. ఏమంటే లోపలేమో ఇంతంత మొక్కే వేస్తున్నాడు. ఎవరు? నోవహు గారు. ఎందుకంటే మరి అన్నట్లుగా అన్ని రోజులు వేయాలి కనుక ఇంత పెడతాడేటి.
ఆకలి తీరా ఏదో చిన్న చిన్న మొక్క వేస్తున్నాడు ఆకలి తీర్చుకోవడానికి. బయటకు రాగానే దీనికి ఏం కనపడిపోయినాయి అంటే చుట్టూ శవాలు. బబ్బబ్బా, ఇది భలేగా ఉందరానికి శవాలను పీక్కు తిని పనులు పడిపోయింది. యజమానుడిని మర్చిపోయింది. నోవహు గారు నా కోసం ఎదురు చూస్తున్నారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి చెక్ చేసుకుని మళ్ళీ తిరిగి రమ్మన్నాడు అన్న విషయం కాకి మర్చిపోయిందండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమంటే ఈరోజు లోకాన్ని అడుగుతున్నాను. కాకి ఎలాగైతే బయటకు వచ్చిన తర్వాత పీనుగులను చూసి ఏమండి యజమానుడిని, ఆ ఓడని, ఆ కష్టకాలంలో కాపాడిన నోవహు గారు యజమానుడిని ఎలా అయితే మర్చిపోయిందో, ఈరోజు లోకం కూడానండి ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఈ అందమైన ఈ రంగుల లోకాన్ని చూసి పంపించిన దేవుణ్ణి కూడా మర్చిపోయారు. మన యజమానుడు ఎవరు చెప్పండి? అక్కడ కాకి యజమానుడు ఎవరు? నోవహు గారు. ఈరోజు మనకి యజమానుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. మర్చిపోయారా జనం? మర్చిపోయారండి. నేను ఇందాక పనుండి ఖైరతాబాద్కి లోకల్ ట్రైన్లో వెళ్ళాను. బాగానంటే నాకు భలే అనిపించింది, మనుషులు ఎలాగ ఉన్నారు ఇట్రా బాబు అనిపించింది. లోకల్ ట్రైన్లో అలాగ వెళ్ళానండి, తిరిగి వస్తున్నాను. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు తెలుసు కదా రష్గా ఉంటుంది, అలా పట్టుకొని నిలబడ్డాను. ఒకడు ఫోన్లో మాట్లాడుతున్నాడండి, కుర్రగాడు, చిన్నోడే, యవ్వన కాలంలో ఉన్నాడు. యవ్వన కాలంలో ఉంటే వాళ్ళ బాస్ తిట్టాడట ఈరోజు జాబులో, గట్టిగా అరిచాడట, నువ్వు లేటుగా వస్తున్నావు, లీవులు పెడుతున్నావు అని ఏదో గట్టిగా తిట్టాడట, ఏదో అన్నాడట, ఒక మాట అనేసాడట. ఆడి కోపంలో ఈడు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తున్నాడు, మరి అన్నాడు ఏదో. వాళ్ళ దోస్తుకి ఫోన్ చేశాడండి, వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఒరే ఎక్కడున్నారా నువ్వు అన్నాడు. మాట్లాడుతున్నాడు గట్టిగా, ఎక్కడున్నారా నువ్వు అంటే ఎదురు చెప్పాడు. ఒరే ఈరోజు నేను చాలా ఇన్సల్ట్ అయిపోయాను రా, చాలా నన్ను మా బాస్ తిట్టేశాడు రా, నిన్నగాక మొన్న వచ్చాడు రా, సూపర్వైజర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు రా, ఆడు మన కుకటపల్లిలోనే ఉంటాడంటరా అంటే ఆడు ఎక్కడ ఉంటాడో కూడా కనుక్కొని చివరికి అన్నాడు, ఈ రాత్రి నువ్వు ఫ్రీగా ఉంటావారా అన్నాడు. చూసారా, రాత్రికి ఫ్రీగా ఉంటావారా అంటే అవతలుడు అన్నాడు, ఎందుకురా అంటే ఏం లేదురా ఆడికి రౌండ్ వేసేయాల్సిందే ఈరోజు అంటున్నాడు. మన వాళ్ళందరికీ చెప్పు, మన వాళ్ళ కూరగాయలందరికీ చెప్పు, మన దోస్తులందరూ ఎక్కడున్నారో కనుక్కో, నువ్వు సాయంత్రం వాడికి రౌండ్ వేసేయాలి, రాడిని ఎలాగైనా కొట్టేయాల్సిందే ఈరోజు అంటున్నాడు. నాకు అసలు ఆశ్చర్యం వేసిందండి. అంటే తన పైన యజమానుడు సూపర్వైజర్ వీడు వర్క్ బాగోలేదని ఒక మాట అంటేనట వాడిని కొట్టడానికి కింద రౌడీలను సిద్ధం చేస్తున్నాడు. చూడండి, అంటే ఈరోజు సమాజం ఎలాగుందండి, మూర్ఖులండి, అసలు మూర్ఖులు. ఈ మూర్ఖ సమాజం ఎలాగ ఏమంటే మనుషులు, కొట్లాట్లు, గొడవలు, సంపాదన, ఆస్తులు, ఏమంటే ఈ లోకంలో పడిపోయిన వీళ్ళకి పుట్టించి పంపించిన పరలోకంలో ఉన్న తండ్రి ఏమైనా జ్ఞాపకాల్లో ఉన్నాడా? బాగా ఆలోచించండి. నేను ఏది దేని గురించి ఆలోచించినా నాకు దాంట్లో దేవుడు కనపడతాడండి. మార్నింగ్ ఇలా పళ్ళు తోముకుంటుంటే పళ్ళు ఒకసారి ఇలా చూశాను. పళ్ళు చూశానంటే నాకు ఒక ఆలోచన వచ్చిందండి. పళ్ళు చూస్తే ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, కొన్ని సంవత్సరాలుగా చికెన్ తినేస్తున్నాం, మటన్ తినేస్తాం, జాంకలు తినేస్తాం, ఏమంటే గట్టి అని పట్టపట నవ్వులేసాం. ఎంత స్ట్రాంగ్ మెటీరియల్ అసలు మనిషి ఏమైనా తయారు చేయగలడన్న ఆలోచన వచ్చిందండి. పళ్ళుని చూసుకుని చేయగలడా? మనం 60 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసేంత గట్టి మెటీరియల్ ఎన్నాట్లు నవ్వులేసింది, ఎన్నాట్లు కొరికేసింది, అంత గట్టి పదార్థం అసలు దేంతో చేసి ఉంటాడు దేవుడు? భూమి మీద మనిషి కూడా చేస్తాడు. పన్ను ఊడిపోయినప్పుడు పన్ను ఎడతాడు. ఎంతకాలం ఉంటా చెప్పండి? అది గట్టిగా అంటే సంవత్సరం మళ్ళీ ఊడొస్తుంది. అది ఇంకోటి 10,000 పెట్టి ఇంకోటి తగిలించుకోవాలి మళ్ళీ. నువ్వు చేసిన పళ్ళు సంవత్సరానికి ఊడిపోతున్నాయి. దేవుడు ఏంటండి 50 సంవత్సరాలు నవ్వులే పళ్ళు చేశాడు. అసలు మెటీరియల్ ఏంటి? ఆ మెటీరియల్ డీకోడ్ చేయడం అసలు శాస్త్రానికి అవుతుందా? పన్నుని బయటికి తీసి డీకోడ్ చేసి ఆ మెటీరియల్ ఏంటో కనిపెట్టి సేమ్ మెటీరియల్ ఇంతే గట్టి పన్నుని చేయమనండి, అవదా? అవదు. అంటే దేవుడు చేసింది ఏది మనుషులు చేయలేరు అనమాట. దేవా స్తోత్రం అనుకున్నాడు పొద్దున్న. అంటే దేన్ని డెప్త్లో ఆలోచించిన దేవుడు కనబడుతున్నాడండి. ఇంత గట్టివి తయారు చేశాడా, ఇంత మంచి శరీరం ఇచ్చాడా, ఇంత మంచి దేహం కట్టాడా, ఈ లోకానికి నమ్మి మనల్ని పంపించాడా, మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం, ఏమో ఆలోచిద్దాం, ఏమి దేవుడి కోసం మనం బాధ్యతలు తీసుకుందాం. కనుక దేవుని పిల్లలారా, బయటికి వెళ్ళింది కాకి, రంగుల లోకాన్ని చూసింది, పంపిన యజమానుణ్ణి మర్చిపోయింది. ఏమంటే నోవహు గారికి అర్థమైపోయింది దెబ్బ వేసిందని. కాకి దెబ్బ వేసేసింది, మ్యాటర్ ఏమి తిరిగి రాలేదు. మళ్ళీ ఎందుకైనా మంచిదని ఈసారి ఎవరిని పడితే వాళ్ళని పంపకూడదు, కొంచెం నమ్మకంగా చూసుకున్నాడు. నల్ల పావురాన్ని పంపించాడండి. అది అటు ఇటు తిరిగింది, నీళ్ళు ఆరిపోయాయి.
ఏమంటే ఒక ఆకు తుంచింది, ఆకు పట్టుకుని యజమానుడి దగ్గరికి వెళ్ళింది. అంటే అర్థం ఏంటంటే ఆకు తుంచి తెచ్చాను అంటే ఆల్రెడీ చెట్లు బయటకు వచ్చేసినాయి, భూమి మీద నీళ్లు లేవు, నువ్వు దిగడానికి సేఫే అన్న సమాచారాన్ని తిరిగి పావురం పట్టుకుని వెళ్ళింది. కాకి లోకంలో పడిసిపోయింది, పావురం ఏమో తిరిగి యజమానుడి దగ్గరికి వెళ్ళింది. నదులన్నీ తిరిగి వెళుతున్నాయి, ఏమంటే సూర్యుడు తిరిగి వెళ్ళిపోతున్నాడు, ఇంకా నీళ్లు అవన్నీ కూడా తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఏమన్నా మనుషులుగా మన గురించి దేవుడు అక్కడ ప్రశ్న అడుగుతున్నాడు, నువ్వు తిరిగి దేవుడి దగ్గరికి వెళతావా? అవి ఎలాగైతే దేవుడిచ్చిన పనిని సక్రమంగా నెరవేర్చి దేవుడి దగ్గరికి వెళుతున్నాయో, నల్లపావురం తిరిగి కొమ్మను పట్టుకుని, ఏమంటే యజమానుడి గారు మీరు పంపించిన పని మీద నేను వెళ్ళాను, ఇదిగో మీ పని నేను చేసుకుని వచ్చాను, అంతా చెక్ చేశాను, ఇదిగో కొమ్మలు బయటకు వచ్చాయి, కొమ్మలు బయటకు వచ్చాయని మీకు తెలియడానికి ఒక కొమ్మ అట్టుకుని వచ్చాను, ఒక ఆకు అట్టుకుని వచ్చాను, నాకు ఇచ్చిన పనిని నేను చేర్చి మళ్ళీ చేసి మీ దగ్గరికి వచ్చేసాను. చూసారా, బాధ్యత కనపడుతుంది అక్కడ. కనుక దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడు మనల్ని నమ్మి మనకిస్తున్న బాధ్యతల విషయంలో, దేవుడు మనల్ని నమ్ముతున్న వాటి విషయంలో మనం ఎక్కడ శ్రద్ధ తీసుకుంటున్నాం? కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నాం, పిల్లల్ని బాగా చూసుకుంటున్నాం, మనకున్న స్నేహితులను బాగా చూసుకుంటాం, మనకున్న బంధువులను బాగా చూసుకుంటాం. మనల్ని నమ్మిన దేవుడిని మనం బాగా చూసుకుంటున్నామా? మనల్ని నమ్మి లోకానికి పంపించిన తండ్రి మనకి ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చి నమ్మకంగా నిలబడి తిరిగి మరలా ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోవాలండి, నన్ను ఈ లోక సంబంధమైన వాటిలోనికి లాక్కండి అని ఒక దృఢమైన నిశ్చయంతో తండ్రి కోసం మనం నిలబడగలుగుతున్నామా? ఆలోచించాలి. ఒక మంచి మాట అండి, దేవుడు నిజంగా అది మీకు చాలాసార్లు చూపించాను. నేను ఆ మాట ఎప్పుడు చదివినా కూడానండి నాకే ఒక రకంగానండి, నిజమే కదా పాపం మనల్ని నమ్ముకొని ఉన్నాడు కదా ఆయన అన్న ఆలోచన వస్తూ ఉంటుందంటే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు చూడండి, 8వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. ఇది చూడండి ఎలాగుంది ఈ మాట, ఆయన నిమిత్తము మనమున్నాము. మనం ఎవరి కోసం ఉన్నామట? ఆయన కోసం ఉన్నామా? దేవుడి కోసం ఉన్నామా? ఇంతకాలం మనం పిల్లల కోసం ఉన్నామని పిల్లల్ని పట్టించుకున్నాం, ఉద్యోగులను పట్టించుకున్నాం, ఏమంటే స్నేహితులను పట్టించుకున్నాం, బంధువులను పట్టించుకున్నాం, భార్యను పట్టించుకున్నాం, మనల్ని మనము పట్టించుకున్నాం. దేవుడిని ఆ మాట చూడండి, నిజంగా ఎన్నిసార్లు చదివినానండి ఆ మాట ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుందండి. ఆయన నిమిత్తము మనమున్నాము. ఆయన మనల్ని నమ్మి మనల్ని ఉంచాడు, ఆయన మనల్ని నమ్మి మనల్ని కాపాడుతున్నాడు, ఆయన మనల్ని నమ్మి మీరే నా కోసం నిలబడతారా, మీరు నా కోసం చేస్తారా, నా కోసం చెబుతారా, నా కోసం వెళతారా, నా కోసం ఇస్తారా, మీరే కదా నాకు ఉన్నది అంటున్నాడు. మీరే కదా నాకు ఉన్నది, మీరే కదా, మిమ్మల్నే కదా నేను నమ్ముకున్నాను, మిమ్మల్నే కదా నా కొడుకుని బలేసి ఆయన రక్తంలో మిమ్మల్ని కడుక్కుని పరిశుద్ధులను చేసుకున్నాను, మీరే కదా నాకు ఉంటా. ఎవరున్నారు లోకంలో? కోట్ల మంది ఉన్నా కోట్ల మందికి నా మనసు తెలియదు కదా, నేను ఉన్నానని తెలియదు కదా, ఉన్నది మీరే కదా నాకు. అదేంటి అక్కడ అర్థం. ఆయన నిమిత్తం మనం ఉన్నామంటే మనమే కదా ఆయన కోసం ఉంటా. ఇంకెవరు ఉంటారు? ఎవరు నిలబడతారు? ఎవరు చేస్తారు ఆయన కోసం? ఎవరు వెళతారు ఆయన కోసం? మనం తప్ప. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది కష్టాల్లో ఉన్నప్పుడు అండి, బాగా కష్టాల్లో ఉన్నప్పుడు ఏదైనా సహాయానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక మాట మాట్లాడతారండి. ఏమంటారు చెప్పండి? మిమ్మల్ని నమ్ముకున్నానండి, మీరే ఉన్నారు, ఇక నాకు ఎవరో తెలియదండి అంటారు. అప్పుడు ఎలాగుంటా చెప్పండి మనసు? మిమ్మల్ని నమ్ముకున్నానండి, నాకు ఎవరో తెలియదండి మీరు తప్ప అంటే మనకి ఒక రకమైన బాధ్యత ఏర్పడదు అక్కడ. నిజమే కదండి, వీళ్ళకి మనం తప్ప ఎవరో తెలియదండి, ఏదో ఒకటి మనమే చేయాలండి అన్న ఆలోచన వచ్చింది కదా. ఇప్పుడు దేవుడు అంటున్న మాట మనం అలాగే అర్థం చేసుకుంటే, ఆయన నిమిత్తము మనం ఉన్నాము అంటే మనం తప్ప ఇంకా ఆయనకి ఎవరండి చేస్తారు? ఈరోజు హైదరాబాదు సిటీలో 1 కోటి మంది జనాభా అని చెప్పుకుంటారు. ఈ 1 కోటి మందిలో ఎవరున్నారు దేవుడి కోసం? మనమే కదా. ఒక 20 మందో 30 మందో 40 మందో మనమే ఉన్నాం ఆయన కోసం. మనమే చేయాలి, మనమే వెళ్ళాలి, మనమే మన తరంలో దేవుడిని నిలబెట్టాలి. మన తరంలో కొంతమందికైనా దేవుడు జ్ఞాపకాలు ఉంచాలి, దేవుడు భయం పెట్టాలి, దేవుడు ఉన్నాడన్న సంగతి గట్టిగా చెప్పాలి. మన క్రియలతో కార్యక్రమాలతో మన జీవితాన్ని ముగించుకుని తిరిగి మరలా ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. ఇది మన బాధ్యత. కాకి బాధ్యత,
నెరవేర్చలేదు. పావురానికి ఇచ్చాడు, నెరవేర్చింది. ఈరోజు భూమి మీద కొన్ని కోట్ల మందిని కూడా దేవుడు అలాగే పంపించాడు. నా కోసం వెళ్ళండి ఆయన అని, నా కోసం చెప్పండి ఆయన అని, నశించిపోతున్న ఆత్మను రక్షించమని, పని చేయమని, అందరినీ కలగలపమని, అందరినీ ఒకటి చేయమని, అందరినీ నా పనిలో పెట్టి పరలోకంలో ఉన్న తండ్రిగా నన్ను సంతోషపెట్టమని, ఎన్ని ఆశలు, ఎన్ని కలలు కానీ ఈ లోకానికి దేవుడు మనల్ని పంపించాడండి. కనుక ఇచ్చిన బాధ్యతను పావురం వలె, నల్ల పావురం వలె మనం నమ్మకంగా చేపట్టి, మన కళ్ళ ముందు జరుగుతున్నవన్నీ చెప్పాడు కదా, అన్నీ కూడా తిరిగి వెళ్ళిపోవడానికి త్వరపడుతున్నాయి, తిరిగి వెళ్ళిపోవడానికి త్వరపడుతున్నాయి. బాధ్యతలు నెరవేర్చి తిరిగి వెళ్ళిపోవాలి, అంతే కదండి. ఎప్పుడైనా చూడ, ఆఫీసులో బాస్ ముందు తలెత్తుకోవాలంటే ఎప్పుడు సగర్వంగా తలెత్తుకుంటాడు యజమానుడి ముందు అంటే, అతను చెప్పిన పనులు అన్నీ చేశాడు అనుకోండి, ఎదురుగా నిలబడతాడు. అతను చెప్పిన పని చేయలేదనుకోండి, అతను వస్తుంటే ఈ పక్కకి ఎటో వెళ్ళిపోతూ ఉంటాడు. కారణం ఏంటి? భయం ఎదుర్కోవడానికి, భయం చూడడానికి. మరి పరలోకంలో ఉన్న తండ్రిని మనం అందరూ చూడాలి కదండి. 3 ముచ్చట అయిపోతుంది జీవితం, అయిపోద్ది. మనం గట్టిగా ఉంటేనంటే అందరం ఒక 20-25 మనం గట్టిగా భూమి మీద ఉండేది. ఆ 20-25 సంవత్సరాల తర్వాత దేవుడి ముందు నిలబడాలి కదా, చూడాలి కదా ఆయన్ని. ఇవన్నీ చక్కగానండి మనం ఆలోచిస్తే, అర్థం చేసుకుంటే, నా తండ్రి ముందు నేను నిలబడే లోపు నేను చేస్తాను దేవుడి కోసం, నాకు ఏదో ఒక పని ఇవ్వండి, ఎత్తుకుంటాను, భారం ఎత్తుకుంటాను, వెళతాను, ఉంటాను అని దేవుడి కోసం మనం అందరం చక్కగా నిలబడగలుగుతాం. కనుక దేవుని పిల్లరా, ఈరోజు నేను మీ అందరికీ చెప్పాలనుకున్నది ఒకటే, ప్రతిదీ తిరిగి వెళ్ళడానికి త్వరపడుతున్నాయి. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా వాటికి ఇచ్చిన పనిని నెరవేర్చి తిరిగి వెళ్తున్నాయి. అవి సూర్యుడు ఉదయించగానే ఎండిచ్చి అస్తమయం వరకు ఎండ అయిపోయిన తర్వాత, అమ్మయ్య ఈరోజు ఎండమ్మన్నాడు, సాయంత్రం వరకు ఎండ ఇచ్చేసాను, వెళ్ళిపోతున్నాను, అప్పుడు తిరిగి వెళ్తున్నాడు. నదులు మనం ఇంటి ముందు పడమన్నాడు, పడ్డాయి, ఇల్లు గడిగేసే, మొక్కలు గడిగేసే, చెట్లు గడిగేసే, భూమిలోకి వెళ్ళాల్సిన నీళ్ళు భూమిలోకి వెళ్ళిపోయే, పంట పండడానికి అవసరమైన నీళ్ళు పంట పండేసే, అమ్మయ్య దేవుడిచ్చిన పని చేసేసామని మళ్ళీ తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. మనకిచ్చిన పని, మనం మన భుజాలపైన దేవుడు పెట్టిన బాధ్యతలు మనం నెరవేర్చి తిరిగి వెళ్ళాలి దేవుడి దగ్గరికి. అది అలా నెరవేర్చిన వాడిని దేవుడు తీసుకుంటాడు. విశ్రాంతిలోనికి ప్రవేశించాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఏం చేయాలని చెప్పాడు బైబిల్లో దేవుడు? మనకివ్వబడిన పనిని ముగించిన తర్వాత మాత్రమే మనం విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాం. ఆ మాట చూసుకుని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు విశ్రాంతి గురించి ఒక మంచి మాట రాస్తాడు. 4వ అధ్యాయానికి రండి. 9వ వచనం చదువుదాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకు విశ్రాంతి ఉంది. అదే విశ్రాంతి, దేవుడిని చేరటమేనండి, పరలోకం చేరటం. ఆ విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించాలి. అది అంత బాగా రాశాడు. మళ్ళా చదువుతాం చూడండి, ప్రారంభం మీకు అర్థమైంది. 9. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచింది, నీకు నాకు అందరికీ కూడా అది వెయిటింగ్లో ఉంది. నరులారా తిరిగి రండి, నా దగ్గరికి వచ్చేయండి, రెస్ట్ తీసుకోండి, పరలోకానికి వచ్చేయండి, నిత్య జీవానికి వచ్చేయండి అంటున్నాడు దేవుడు. రమ్మంటున్నాడు. నిలిచి ఉంది. ఎందుకు నిలుచుంది? ఎందుకు అనగా అన్నాడు చూసారా? ఎందుకు అది వెయిటింగ్లో ఉంది? ఎందుకు అది నిలిచి ఉండిపోయింది? ఎందుకు అది అందరికీ ఇవ్వట్లేదంటే, ఎవరికి పడితే అది దేవుడు వాళ్ళకి ఇవ్వడు. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించాడు. 6 దినాలు సృష్టి కట్టి 7వ దినాన్ని వెళ్ళాడు విశ్రాంతిలోకి. ఏమంటే నువ్వు కూడా భూమి మీద నీకు ఇవ్వబడిన కార్యాలు ముగించిన తర్వాత నువ్వు విశ్రాంతిలో నువ్వు వెళ్తావు. ఇది చట్టం, దైవ చట్టం ఇది, అంతే కదండి. రిటైర్మెంట్ ఫంక్షన్ ఎవరికి చేస్తారు చెప్పండి? రిటైర్మెంట్ ఫంక్షన్ ఎవరికి చేస్తారు? 60 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే రిటైర్ అయిపోయినప్పుడు ఫంక్షన్ చేస్తారు. ఏ పని చేయని ఇంట్లో పడుకున్నవాడు వెళ్ళి ఆడికి ఫంక్షన్ చేస్తున్నారు, నాకు ఎందుకు చేయరని అడగమనండి. ఆడికి రిటైర్ ఫంక్షన్ చేస్తున్నారు, మాకెందుకు చేయరంటే ఏమంటారు? ఒరే ఆడు 60 సంవత్సరాలు కష్టపడ్డాడు కనుక ఫంక్షన్ చేస్తున్నావు, రిటైర్మెంట్ ఫంక్షన్. నువ్వు ఇంట్లో పడుకుని దొల్లేవు, నీకెందుకు ఫంక్షను? చూసారా? దేవుడు కూడా తాను కార్యాలు చేసి విశ్రాంతిలోనికి వెళ్ళాడు. ఆ విశ్రాంతిలోనికి ఎవరైనా వెళ్ళాలంటే, ఆ పరలోకానికి ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే, వెళ్ళాలి అని అనుకున్నవాడు కూడా
కార్యములను చేసి తన జీవితాన్ని ఏం చేయాలట? ముగించాలి. ముగింపు కార్యాలతో జరగాల. మీరు అందరు గుర్తుపెట్టుకోండి, నేనున్నా లేకపోయినా మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఒకటే మోటోతో ఉండాలి. ఎవరో పిలిస్తే వెళతాను, ఎవరో రమ్మంటే వస్తాను, ఎవరో చేయమంటే చేస్తాను కాదు. నా ఊపిరి ఉన్నంత వరకు నా వలన దేవుడికి పని జరుగుతూ ఉండాలి. ఆ పనిలో నేను నా ప్రాణాన్ని ముగించాలి. అలా ముగిస్తే పరలోకం వెళ్తాం. లేదు ముందు బాగా స్పీడ్గా చేసేస్తాను, చివరిలోకి వచ్చేసరికి కొంచెం సన్నగిలిపోతాను అంటే, ఆ సన్నగిలిపోయిన టైంలో మరణం వచ్చింది అనుకోండి, ముందు అన్నీ పోతాయి. చాలామందికి తెలియదు ఇది. నువ్వు ఆరంభంలో బాగా కార్యక్రమాలు చేసావు, చేసి చేసి అలసిపోయినట్టుగా నా వల్ల అవదని రెస్ట్లో ఉన్నావు అనుకోండి, ఆ రెస్ట్లో ఉన్నప్పుడు మరణం వస్తే, ఎందుకురా నీకు ఇవ్వబడిన పని అంతా చేయకుండా ఎందుకు నువ్వు విశ్రాంతి భూమి మీద తీసుకున్నావు అంటాడు దేవుడు. విశ్రాంతి అక్కడ భూమి మీద మనకి లేదు. భూమి మీద కోరుకోకూడదు కూడా, కష్టం అనకూడదు కూడా దేవుడి పని. ఏమంటే అలసట అనకూడదు, ఏమనకూడదు. ఎంత పని దొరుకుతుంటే అంత పని, ఆ పనిలో ముగింపు రావాలి. అదే కోరుకుంటున్నాడు అక్కడ దేవుడు. మాట చదివి మీకు అర్థమైందో లేదో 10వ వచనం మళ్ళీ చదువుతాను చూడండి. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించాడు. అంటే విశ్రమించటానికి ముందు పని ముగించాడు, విశ్రాంతిలోకి వెళ్ళాడు. బాగా వినండి, పని ముగించి విశ్రాంతిలోకి వెళ్ళాడు. నువ్వు భూమి మీద విశ్రాంతిలో ఉన్నప్పుడు నీకు ముగింపు వచ్చింది అనుకోండి, దెబ్బైపోము. పనిలో ముగిసిపోవాలి జీవితం. యేసుప్రభుని కొడుతున్నారు, సిలువేశారు. చేతుల్లో మేకులు, కాళ్ళకు మేకులు, ఒంటి నిండా రక్తం కారుతుంది. అలాగా సిలువ యాగంలో ఆ ప్రాణం పోయింది. సిలువలో పోయింది ప్రాణం. స్టెఫను ప్రసంగం చేస్తున్నప్పుడు పోయింది ప్రాణం. అపోస్తులు ఏమండి వాక్యం చెప్తున్నప్పుడు నరికేశారు యాకోబు గారిని. ప్రాణాలు దేవుడి పనిలో పోయాయి. ముగింపు, నీ ముగింపు దేవుడి పనిలో రావాలి. అదండి అక్కడ కోరుకుంటున్నాడు దేవుడు. ఆయన తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యములను ముగించి, చూసారా ఎంత బాగుంది అది, కార్యములను ముగించి విశ్రమించాలంటే నీ విశ్రమం, నీకు మరణం వచ్చే టైంకి ముందు నువ్వు ఎక్కడ ఉండాలి చెప్పండి? పనిలో ఉండాలి. పెళ్ళిలో ఉన్నప్పుడు పోయింది అనుకోండి ప్రాణం, డౌటే. ఏదో విందులో ఉన్నప్పుడు పోయింది, ఏదో చిందులో ఉన్నప్పుడు పోయింది, ఎక్కడికో వెళ్తున్నప్పుడు పోయింది అనుకోండి, ఏంటి ఆ ప్రాణం ఏంటండి? మీరు నిజంగా భయం. అందుకే ఎక్కువగా దేవుడి సన్నిధి, దేవుడి పని, దేవుడి ఆలోచనలతో ఉన్నప్పుడు మనం జీవితం ముగించాలి, ముగియబడాలి. ఏమంటే ప్రతిరోజు తెల్లవారు లేస్తే నేను ప్రార్థనలో దేవుడిని వేడుకునేది అదే, దేవా ఎక్కువ కాలం బ్రతకాలని నాకు మాత్రం ఆశ లేదు, ఎక్కువ కాలం ఇక్కడ ఉండాలని మాత్రం ఆశ లేదు, కానీ మీరు ఏ ఆయుష్కాలం ఇచ్చారో ఆ ఆయుష్కాలం వరకు ఉండాలి. అది మీ చిత్తం, అది మీ ఇష్టం. కానీ ఆ కార్యాలు నా పేరట ఏవైతే రాశారో నేను మీ పని చేస్తూ మీ సన్నిధిలోనే నా జీవితం ముగిసిపోవాలి. ఎక్కువగా ఈ లోకంలో ఉండడానికి ఏమంటే నిజంగా బైబిల్ అర్థమైపోతే, దేవుడు అర్థమైపోతేనండి ఈ లోకంలో ఉండాలనిపించదు, ఈ మనుషుల మధ్యలో ఉండాలనిపించదండి. భక్తుడు అంటే మరణాన్ని కోరుకుంటాడు, దేవుడి చెంతకు వెళ్ళిపోవాలనుకుంటాడు, పనిలో ఉంటాడు, ఆ పనిలోనే ముగింపు కోరుకుంటాడు. అలా ముగించిన వాడు పరలోకం చేరతాడు. అది అక్కడ చెప్తున్నాడు దేవుడు. తన కార్యములను ముగించి విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. ఇంట్లో ఉన్నప్పుడు వస్తేనో, రెస్ట్ తీసుకున్నప్పుడు వస్తేనో ప్రమాదం కదండి. ఆ జీవితం ప్రమాదంలో ఉన్నట్టే కదండి. కనుక దేవుని పిల్లారా, బాధ్యత, దేవుడు మన భుజాలపైన పెట్టిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ మన జీవితాన్ని దేవుడిలో ముగించాలని కోరుకోవాలి. అది మనకు అర్థం చేయించడానికే ప్రసంగి గారు సూర్యుని పెట్టాడు. సూర్యుని చూడండి అన్నాడు, నదులను పెడుతున్నాడు. ఏమంటే నిజంగా ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా పనిని ముగించుకుని ఎక్కడ బయలుదేరాయో అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మనం కూడా మన పనిని ముగించుకుని ఎక్కడైతే బయలుదేరామో ఆ దేవుడి దగ్గరికి మనం అందరం వెళ్ళిపోవాలి. ఓకే.